హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ తీసి కూడా 20 డేస్ పైన అయిపోతుంది. ఇంకా ఆ రోజు సండే రోజు అనమాట. సండే వచ్చిందంటే ఇల్లు బీక్కి పిల్లలు పందిరేస్తారు. ఉదయాన్నే నేను ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. మళ్ళీ చూడండి వీళ్ళు ఎలా చేసిపోయారు. ఎక్కడున్న బ్యాగ్స్ అక్కడే, ఎక్కడున్న బుక్స్ అక్కడే, ఆడుకోవడానికి తీసుకెళ్ళే బ్యాట్ అక్కడే. ఇంకా ఈరోజు బిర్యానీ చేద్దామనేసి నేనే పుదీనా ఒలుచుకొని ఇంకా అవి ఉంటాయి కదా పుల్లలన్నీ అలానే పడేసాను. ఇప్పుడు నీట్గా సర్దేసుకోవాలన్నమాట. ఇల్లంతా అన్నీ ఎక్కడివెక్కడ తీసి పెట్టి కసులు కొట్టేసేయాలి. ఫస్ట్ టైం మా ఇంట్లో ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ మాత్రము లెక్కలేనని సార్లు చేశాను. మటన్ బిర్యానీ ఫస్ట్ టైం, అది కూడా అనుకోకుండా. ఇంకా మటన్ తీసుకొచ్చాడు. ఇంకెప్పుడు మటన్ అయినా సరేలే ట్రై చేద్దామా అని మా ఆయన అడిగితే చెయ్యి నీ ఇష్టం అన్నాడు. సరే పిల్లలు కూడా చేయమా అంటేను ఇంకా చేద్దాంలే అనేసి ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి గాలిపటలు కొనుక్కొచ్చుకొని వాటికి దారం కట్టి అన్నీ వీకేసి రంగం రంగం చేస్తారనమాట వీళ్ళు. మామూలుగా ఉండదు. చూడండి అన్నీ ఎలా పడేశారో. ఇప్పుడు వంట చేయాలి, బిర్యానీ చేయాలి, ఇదల్లా సర్దుకోవాలి. ఇల్లంతా చాలా పని ఉంది. పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు స్కూల్ దగ్గరికి. ఇంకా ముగ్గురు వెళ్ళారనమాట. ఇవన్నీ ఇప్పుడు నీట్గా నేను కసులు కొట్టి ఇంకా బండలు తుడిచాలి. బండలు కూడా ఉదయాన్నే తుడచలేదు. స్కూల్ ఉంది అంటేనే నాకు ఇంట్లో పనులన్నీ 9-10 కంతా మ్యాక్సిమం పూర్తి అయిపోతాయి. 10 నుంచి ఖాళీగానే ఉంటాను అనమాట. ఒకవేళ ఏమైనా బట్టలు కుట్టుకునేటివి ఉంటే ఇంకా మిషన్ కుట్టుకుంటాను, లేదంటే ఖాళీగానే ఉంటాను. ఇంకా స్కూల్ లేదంటే ఇలా ఉంటుంది. లేయడమే లేట్ లేస్తాము, పనులన్నీ కొంచెం నిదానంగా చేసుకుంటాను. అదేదో స్కూల్ ఉందంటే తొందరగా లేయడము, ఫాస్ట్గా అన్ని పనులు చేసుకుంటాను. కసులు కొట్టడం, బండలు తుడచడము, స్నానాలు, పూజలు, టిఫిన్, వంట అన్నీ ఉదయాన్నే అయిపోతాయి. మా ఆయనకు కూడా క్యారియర్ పెట్టాలి కాబట్టి ఉదయాన్నే అయిపోతుంది. ఇంకా స్కూల్ లేదంటే చూడండి అలా ఉంటుంది. మర్చిపోయాను, ఉదయాన్నే కసులు కొట్టి బండలు కూడా తుడిచేసానులేండి. పూజ కూడా చేశాను చూడండి. మళ్ళీ ఇల్లంతా గందరగోళం చేశారు. మళ్ళీ ఇప్పుడు అంతా కసులు అయితే కొట్టేస్తాను. ఇంకా బండలు ఏం తుడిచాను, ఉదయాన్నే తుడిచాను కాబట్టి. ఇంకా బిర్యానీ చేద్దామనేసి మటన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను. అలాగే కర్రీ కొంచెం చేద్దామని దాంట్లో కూడా ఉప్పు కారం మసాలా వేసి కలిపి పెట్టేశాను. బిర్యానీ కోసం రైస్ కూడా నానబెట్టేశాను అనమాట. ఫస్ట్ టైం చేసిన, అసలు సూపర్ ఉండింది అనమాట. టేస్ట్ చాలా బాగుండింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతీ ఎగ్ ఫ్రై చేశాను. మధ్యాహ్నానికి ఇలా బిర్యానీ చేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి మటన్ తినదు, తన కోసము గుడ్లు ఉడకబెట్టేసి ఆ బిర్యానీ రైస్ తీసి ఆ గుడ్లు కలిపించి ఎగ్ బిర్యానీ లాగా ఇచ్చాను అనమాట. ఇక్కడ ఒక గిన్నెలో కనిపిస్తుంది కదా తెల్ల గిన్నెలో, అది ఎగ్ బిర్యానీ లాగా తనకు పెట్టేశాను. కొంచెం చేశాను అనమాట. బిర్యానీ ఎక్కువ ఏం చేయలేదు, ఒక పూటకు అయ్యేలాగా చేశాను. రాత్రికి కొంచెం మిగిలితే పిల్లలే తినేశారు. ఇంకా నాకు మా ఆయనకు వచ్చేసి నైట్ ఇంకా మటన్ ఉంటే చపాతీ చేసుకున్నాము. మటన్ గ్రేవీ కొంచెం పెట్టి ఇంకా మటన్ బిర్యానీ చేశాను. నా కూతురికి మాత్రం కొంచెం ఎగ్ బిర్యానీ లాగా కల్పించేశాను. నిజంగా అసలు ఎప్పుడు తినలే, అంత బాగుండిందనమాట. టేస్ట్ వచ్చేసి బయట ఒకసారి ఎప్పుడో తిన్నాం కానీ అసలు అంత నచ్చలేదు. ఈసారి ఇంట్లో చేసినప్పుడు చాలా బాగుండింది. పిల్లలు కూడా బాగా తిన్నారు. మామూలుగా మా ఇంట్లో మటన్ తినడమే తక్కువ, ఎప్పుడో ఒకసారి, అది కూడా. మటన్ కూడా ఎప్పుడు తిన్నాము, దసరాకు తిన్నాము, మళ్ళీ ఇప్పుడు తిన్నాము చూడండి, అంతే. ఇంకా అది కూడా మా ఆయన బలవంతం మీద తెస్తా అంటే ఇంకా పిల్లల్ని అడిగాను అనమాట. నేను ఏదైనా సరే పిల్లలు తింటారన్నప్పుడు అది తెప్పిస్తాను. పిల్లలు తిననప్పుడు పిల్లలకి ఒకటి చేయాలి, మాకు ఒకటి చేయాలి. ఇంకా పిల్లలు తినకపోతే ఇంకా మనకు కూడా ఏదోలా అని అనిపిస్తుంది. దానికోసం నేను ఇంకెక్కువ తెప్పించను. ఏదైనా సరే పిల్లలు తింటారన్నప్పుడు ఇంకా అందరికి ఉపయోగపడేలా తెప్పిస్తాను. పెట్టుకున్నాను అనమాట. నేను కూడా ముక్క కూడా చాలా బాగా ఉడికింది. మీకు చూస్తేనే అర్థమవుతుంది చూడండి, మెత్తగా ఉడికిపోయింది. మామూలుగా మటన్ కర్రీ కోసం అనేసి ముక్కలు కొంచెం చిన్న కోసాడు. ఇంకా బిర్యానీ అనేపాటికి సరేలే ఏమవుతుంది అనేసి అదే ముక్కలు తీసేసి ఇంకా ఇందులో మటన్లోకి బిర్యానీలోకి చేశాను. ఇంకా అంతా తినేది అయిపోయింది. సాయంత్రం అయితే ఇక్కడ నేను హౌస్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇల్లంతా బూతులు పెట్టేస్తున్నాను. దీని పాటు నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. ఇది మాత్రం కొంచెమే చూపిస్తున్నాను. ఇల్లంతా బూజు తులిపి పెట్టేసుకున్నాను అనుకోండి. రోజు ఒక రూమ్ లాగా ఎప్పుడు వీలైతే అప్పుడు సర్దుకుంటాను. అంతా ఒకటే రోజు అంటే అస్సలు కాదు. ఈ పిల్లలు మధ్యాహ్నం తినడానికి ఇంటికి వస్తారు, ఉదయం టిఫిన్లు, వంటలు, మళ్ళీ తిని వెళ్ళడానికి వస్తే దుమ్ము ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒకరోజు బూజు అంతా దులిపేసుకుంటాను. అలానే సాయంత్రం పెట్టుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 3-4 అయ్యింది. ఫస్ట్ ఇల్లంతా బూజు దులుపుతున్నాను. అంత దులిపిన తర్వాత ఈ రోజు వరకు బెడ్రూమ్ ఒకటి క్లీన్ చేస్తాను. అంటే ఇది సంక్రాంతికి హౌస్ క్లీనింగ్ చేస్తున్నాను అనమాట. పార్ట్ 1 లాగ్ ఇది. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది. ఇంకా మెయిన్ దాంట్లో మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. పండగకున్నా లేకున్నా ఇల్లు మాత్రము మ్యాండేటరీ అనమాట, అది క్లీన్ చేయాల్సిందే. ఇంకా ఊరు వెళ్ళకూడదు అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడే ఉంటానేమో అనేసి పండగ కోసం అని క్లీన్ చేశాను. ఉండకుండా క్లీన్ చేస్తానులేండి. పండగ అంటే ఎప్పుడైనా అంతే, ప్రతిసారి.
ఇంకా పెద్ద పండగ ఇక్కడ ఏం చేసుకుంటావు అనేసి ఇంకా అమ్మల ఊరైతే వెళ్ళాము. ఎక్కువ రోజులు ఉండలేదన్నమాట, ఒక 4-5 రోజులు ఉన్నాను అంతే. ఇంకా మా అమ్మాయికి కొంచెం హెల్త్ బాగలేక ఇంకా మళ్ళీ వచ్చేసాను. మా చిన్నోడు ఆడే ఉండే, కానీ ఎప్పుడు వెళ్ళినా అందరం వెళ్దాం కాబట్టి బాగా ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. కానీ ఊరే వెళ్ళామనే మాటే కానీ ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండట్లేదు. వెళ్ళడమే ఈ సండే రోజు కరెక్ట్ హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ సండే ఊరు వెళ్ళామన్నమాట. సండే రోజు ఇంటికి వెళ్ళేసరికి 4 అయిపోయింది. వెళ్ళిన తర్వాత ఆ పని ఈ పని మళ్ళీ సోమవారం మళ్ళీ రిటర్న్ నంద్యాలకు వచ్చాము. ఇంకా పిల్లలకు బట్టలు అవి తీసుకోవాలి చెల్లి వాళ్ళంటే, అలాగే నేను గాజులు మా అమ్మాయికి దండ అవన్నీ ఏం తీసుకెళ్ళలేదు. సరేలే ఇంకా షాపింగ్ అనేసి మళ్ళీ సోమవారం రోజు నంద్యాలకు వచ్చాము. ఆ రోజు సాయంత్రం అయింది ఇంటికి వెళ్ళేసరికి 3-4 అయిపోయింది. మళ్ళీ మంగళవారం రోజు వచ్చేసి ఓంకారం వెళ్ళామన్నమాట. ఉదయం వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 1-2 అయ్యింది. ఆ రోజు అలా టైం అయిపోయింది. ఇంటికి వచ్చినాక ఇంకా ఫుల్ అలసిపోయాము, పడుకున్నాము. సాయంత్రం లేచినాము. ఇంట్లో వండుకోవడం తినడం ఈ పనులన్నీ కామన్ అలా అయిపోయింది మంగళవారము. ఇంకా బుధవారం గురువారం శుక్రవారం పండగ. బుధవారం రోజు భోగి. ఇంకా భోగి పండుగ చేసుకున్న రోజే కొంచెం ఖాళీగా ఉన్నామన్నమాట. ఉదయం పూజ చేసుకొని ఇంకా నువ్వుల రొట్టెలు, చిక్కుడుకాయ కూర ఇవన్నీ చేసుకొని ఆ రోజు కొంచెం గోరింటాకు అవన్నీ పెట్టుకున్నాము.